మహాభారతంలో ఉన్న అనేక మంది పాత్రలను గుర్తుంచుకోవడం అంటే కష్టమైన పని. అందుకే ఈ ఫ్యామిలీ ట్రీ ద్వారా మనం ఇంపార్టెంట్ వారిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మొదట రాజా శాంతనుకి ఇద్దరు భార్యలు, సత్యవతీదేవి అలాగే గంగాదేవి. గంగాదేవికి భీష్ముడు, అలాగే సత్యవతీదేవికి వేదవ్యాస మహర్షి, చిత్రాంగుడు, విచిత్రవీరుడు జన్మించారు. విచిత్రవీరుడికి ఇద్దరు భార్యలు, అంబికాదేవి మరియు అంబాలికాదేవి. అంబికాదేవికి ధృతరాష్ట్రుడు, అలాగే అంబాలికాదేవికి పాండురాజు జన్మించారు. ధృతరాష్ట్రుని భార్య గాంధారి. పాండురాజు భార్యలు కుంతీదేవి మరియు మాద్రీదేవి. గాంధారికి 100 మంది కౌరవులు జన్మించారు, కానీ అందులో ముఖ్యమైన వారు దుర్యోధనుడు, దుశ్శాసనుడు. కుంతీదేవికి యుధిష్ఠిరుడు, భీముడు ఇంకా అర్జునుడు, అలాగే మాద్రీదేవికి నకుల సహదేవులు జన్మించారు. భీముని కొడుకు ఘటోత్కచుడు. ఇతని పాత్ర యుద్ధంలో చాలా కీలకంగా ఉంటుంది. ఘటోత్కచుని కొడుకు బార్బీకుడు. అర్జునుడి యొక్క కొడుకు అభిమన్యుడు. ఇతని మరణం మహాభారతంలో ఒక కీలకమైన మలుపు. అభిమన్యుడి కొడుకు పరీక్షితుడు, పరీక్షితుని కొడుకు జన్మేజయుడు.